మీరు వింటున్నారు సావి మూవీ రివ్యూ. ఈరోజు నేను రివ్యూ చేసే సినిమా పేరు స్కంద. విడుదలైన తేదీ సెప్టెంబర్ 28, 2023. తారాగణం వచ్చేసి రామ్ పోతినేని, శ్రీలీల, శ్రీకాంత్, సాయి మంజరేకర్ తదితరులు. స్కంద ఒక యాక్షన్ మూవీ. సినిమా మొత్తం అరుపులు, ఫైట్స్ తప్ప పెద్దగా ఏమీ గుర్తులేదు సినిమా అయిపోయేటప్పటికి. కథ విషయానికి వస్తే, చీఫ్ మినిస్టర్ రాయుడి కూతురు తన పెళ్లి రోజునే మరో చీఫ్ మినిస్టర్ అయిన రంజిత్ రెడ్డి కొడుకుతో పారిపోతుంది. ఒకప్పుడు వీళ్ళిద్దరూ గుడ్ ఫ్రెండ్స్, కానీ ఈ విషయమై వాళ్ళు బద్ధశత్రువులుగా మారుతారు. సైమల్టేనియస్గా ఇంకో ట్రాక్లో రుద్రగంటి రామకృష్ణరాజు క్రౌన్ గ్రూప్ కంపెనీస్కి CEO. అతడు మంచి పేరు పలుకుబడి ఉన్నవాడు, నిజాయితీకి మరో పేరు. అలాంటి అతడు ఇప్పుడు ఉరికంబానికి ఎక్కబోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, రాయుడు, రంజిత్ మరియు ప్రదీప్ మల్హోత్రా ఈ ముగ్గురు కలిసి రుద్రగంటి రామకృష్ణరాజుని మనీ లాండరింగ్ చేయమని చెబుతారు. అందుకు ససేమిరా అన్న రామకృష్ణని నానా ఇబ్బందులు పెట్టి అతడిపై మర్డర్ కేసు వేసి ఉరిశిక్ష విధించేలా చేస్తారు. ఇక రుద్రగంటి రామకృష్ణకి బెస్ట్ ఫ్రెండ్ మణికంఠరాజు, అతడి కొడుకే భాస్కర్ రాజు, అంటే మన హీరో. ఇతడు తన తండ్రి బెస్ట్ ఫ్రెండ్పై పడ్డ అభాండాల్ని వమ్ము చేయడానికి, అతన్ని మరణశిక్ష నుంచి రక్షించడానికి బరిలోకి దిగుతాడు. ఈ లోపలే అతడిలా ఉన్న స్కంద కూడా సీన్లోకి వస్తాడు. మొరాకోలోని క్రైమ్ లీడర్ డానియల్ని చంపిన నటోరియస్ హంతకుడే ఈ స్కంద. ఇంతకీ రుద్రగంటి రామకృష్ణని ఉరిశిక్ష నుంచి తప్పించాడా? ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ రాయుడు, రంజిత్ రెడ్డి వాళ్ళ తప్పులు ఒప్పుకున్నారా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక భాస్కర్ రాజు, స్కంద ఒకేలా ఎలా ఉన్నారు? ఎవరి స్కంద అంత వైలెంట్గా ఎందుకున్నాడు? తెలుసుకోవాలంటే మనందరం పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు: సినిమా శాంతం హీరో గొంతు చించుకొని మరీ మరీ అరుస్తాడు, అవసరం ఉన్నా లేకున్నా. హీరోయిన్ క్యారెక్టర్ పెద్దగా ఎలివేట్ చేయలేదు. శ్రీలీల యాక్టింగ్పై కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అనిపించింది. సినిమాలో యాసలు అన్నీ ఎందుకున్నాయో అర్థం కాలేదు. ఏమి చెప్పాలనుకున్నారో తెలియలేదు. ఒక ప్రేక్షకురాలిగా నాకైతే కొంచెం ట్యూన్ అవుట్ అయిపోయినా. నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకి 2 out of 5 stars. ఈ సినిమాని మీరు స్కిప్ లిస్ట్లో పెట్టుకోండి, కుదిరినప్పుడు చూద్దురు కానీ. ఇక ఇంకోసారి మరో సినిమాతో మీ ముందుకు వస్తాను. వింటూనే ఉండండి సావి మూవీ రివ్యూ. Mind Media, the voice of India.